వరంగల్ మామునూరు పోలీస్ ట్రైనింగ్ క్యాంపులో రాష్ట్ర స్థాయి పోలీస్ మీట్ ని నిర్వహించారు. నేటి నుంచి 3 రోజుల పాటు తెలంగాణ పోలీస్ డ్యూటీ మీట్ నిర్వహిస్తున్నట్లుగా వరంగల్ సిపి సన్ప్రీత్ సింగ్ తెలిపారు. పోలీస్ డిపార్ట్మెంట్లోని అన్ని విభాగాలకు చెందిన అధికారులు, సిబ్బంది 25 విభాగాల్లో పోటీ పడతారని సిపి వెల్లడించారు. పోటీలను అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తామంటున్న సిపి సన్ప్రీత్ సింగ్ తో మా ప్రతినిధి నరేందర్ ఫేస్ టు ఫేస్. రాష్ట్ర స్థాయి పోలీస్ మీట్ చాలా విజయవంతంగా చేసేందుకు వరంగల్ కమిషనరేట్ సిపి సన్ప్రీత్ సింగ్ ఛాలెంజ్గా తీసుకున్నారు. ఇక్కడికి వచ్చిన వారందరి డెలిగేట్స్ కూడా చాలా అద్భుతంగా నిర్వహిస్తున్నారనే లాగా ఏర్పాట్లు చేశారు. ఈ మీట్ 3 రోజుల పాటు జరగనుంది. ఏ కమిషనరేట్లు, ఎన్ని విభాగాలు ఇందులో పాల్గొంటున్నాయి సార్ అడిగి తెలుసు. సార్ నమస్తే సార్, చెప్పండి సార్, ఎన్ని కమిషనరేట్లు వస్తున్నాయి, ఎంతమంది డెలిగేట్స్ వస్తున్నారు, ఏ రకాల విభాగాలు ఇక్కడ పార్టిసిపేట్ చేస్తున్నారు? తెలంగాణ రాష్ట్రంలో ఇప్పుడు సెకండ్ డ్యూటీ మీట్, అది స్టేట్ లెవెల్ డ్యూటీ మీట్. అది దీంట్లో ఎవరైతే క్యాండిడేట్స్ సెలెక్ట్ అవుతారో వాళ్ళు దీని తర్వాత నేషనల్ లెవెల్ డ్యూటీ మీట్ ఉంటుంది, దాంట్లో వాళ్ళు పార్టిసిపేట్ అవుతారు. సో బేసికల్గా మనకి ఇంతకుముందు ఈ జిల్లా లెవెల్ పోటీలు, అట్లాగే రేంజ్, జోనల్ లెవెల్ పోటీలు అవి మొత్తం రాష్ట్రంగా జరిగినాయి. సో వాటిలో సెలెక్ట్ అయిన క్యాండిడేట్స్ ఇప్పుడు ఇక్కడ అది స్టేట్ మీట్కి ఎన్నిక సెలెక్షన్ చేయడం జరిగింది. సో అట్లయితే ప్రొసీజర్ ఉంటుంది. దీంట్లో బేసికల్గా ఇప్పుడు టోటల్ సెలెక్ట్ అయిన టీమ్స్లో మనకి ఇప్పుడు 16 టీమ్స్, కొన్ని రేంజెస్ సంబంధించి ఉన్నాయి, కొన్ని యూనిట్స్కి, కొన్ని మన స్పెషల్ వింగ్స్, ఇంటెలిజెన్స్ కానివ్వండి, సైబర్ సెక్యూరిటీ కానివ్వండి, అట్లా అవి వచ్చినాయి. వీళ్ళకి బేసికలీ ఇక్కడ 3 రోజులు అన్నీ మనకు పోలీసింగ్లో వాడేటట్టు ఇన్వెస్టిగేషన్ కానీ, అట్లాగే ఆపరేషనల్ స్కిల్స్లో ఏమేమి స్కిల్స్ రిక్వైర్మెంట్ ఉంటుంది వాటికి సంబంధించి టెస్టింగ్ ఉంటుంది. మొత్తం 6 ఈవెంట్స్ ఉంటాయి ఇక్కడ. సో ఆ 6 ఈవెంట్స్లోని వాళ్ళకి మొత్తం టెస్ట్ చేయడం జరుగుతుంది. కాంపిటీషన్ అనేది ఫ్యూచర్లో ఎలా ఉపయోగపడుతుందని అనుకుంటున్నారు? ఇది బేసికలీగా పోలీసింగ్లో ట్రైనింగ్లో ఏదైతే నేర్చుకుంటున్నామో అందరూ కూడా స్టాఫ్, ఆల్ ర్యాంక్ ఆఫీసర్స్, సో దానికి రిఫ్రెషర్ కోర్స్ ఉన్నట్టు, అట్లాగే దాంట్లో వాళ్ళకి నాలెడ్జ్, వాళ్ళకి స్కిల్ ఎంత లెవెల్ వరకు ఉంది అని దానికి టెస్టింగ్ కోసం ఉంది. సో దీంట్లో 2 రకాలుగా ఉంటుంది. ఒకటైతే వాళ్ళది స్కిల్ ఆల్రెడీ టెస్ట్ ఉంటుంది, సెకండ్లీ స్కిల్ ఏదైతే ఉన్నారో అది కూడా పెరుగుతుంది, ఇంకా వాళ్ళ నాలెడ్జ్ కూడా పెరుగుతుంది. సో ఫ్యూచర్లో చేసే పోలీసింగ్లో కూడా వాళ్ళకి చాలా లాభం సాయమతులా వస్తుంది. ఎక్కడ జరిగిపోతుంది సార్ నెక్స్ట్ నేషనల్ మీట్? ఎక్కడ జరుగుతుంది? నేషనల్ మీట్ ఇంకా ఐడియా లేదు, అది డిక్లేర్ చేస్తారు వాళ్ళు. సో మొత్తానికి అయితే చూస్తున్నాం, వరంగల్ కమిషనరేట్ పరిధిలో చేస్తున్న ఈ పోలీస్ మీట్, రాష్ట్ర స్థాయి మీట్లో సుమారుగా 1000 మంది సిబ్బంది పాల్గొంటున్నారు. వివిధ రకాల విభాగాల్లో పనిచేసే పలు కమిషనరేట్ల వాళ్ళందరూ కూడా ఇక్కడికి వచ్చి ఈ కాంపిటీషన్లో పాల్గొంటున్నారు. ఇది 3 రోజుల పాటు జరగనుంది. అయితే ఈ మీట్ అంతా కూడా భవిష్యత్తులో చాలా యాక్టివ్నెస్ని పెంచేందుకోసం వారి విభాగాల్లో చాలా చతురతగా పనిచేయడానికి, రాష్ట్ర ప్రజల్ని కాపాడేందుకు ఎక్కువగా ఉపయోగపడుతుంది. కాబట్టి ఇలాంటి మీట్స్ నిర్వహిస్తున్నాము. ఈ మీట్ తర్వాత నేషనల్ మీట్ ఉంటుంది, కాకపోతే స్థలం ఇక్కడ అనేది ఇంకా డిసైడ్ కాలేదు, అవుతుంది అని చెప్పి సన్ప్రీత్ సింగ్ గారు చెప్తున్న పరిస్థితి. మొత్తానికైతే మీట్ చాలా అద్భుతంగా క్రియేట్ చేశారు. వచ్చిన రాష్ట్ర స్థాయి నుండి వచ్చిన డెలిగేట్స్ అందరూ కూడా చాలా సంతృప్తి పడే విధంగా ఉందని చెప్పవచ్చు.